అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీ20 వరల్డ్ కప్ 2026 విజేత భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు 131 కోట్ల రూపాయల రివార్డును అందజేయనున్నట్లు బోర్డు ఎక్స్ వేదికగా వెల్లడించింది. టీమిండియాకి బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. దీని గురించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్, బీసీసీఐ కూడా టీమిండియాకి భారీ నజరానా ప్రకటించింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత మనం టీ20 వరల్డ్ కప్ లో చూసాం. భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన లీగ్ దశలో ఎలాగైనా సరే ఆ తర్వాత నుంచి కూడా కీలక మ్యాచ్ లో భారత్ చాలా అద్భుతంగా రాణించడం జరిగింది. దీంతో గతంలో కూడా ఇదే విధంగా నగదు నజరానా అనేది ప్రకటించడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం భారీగా, ఎందుకంటే ఎంతో అత్యుత్తమ ప్రదర్శన భారత్ కనబరిచింది. న్యూజిలాండ్ తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో కానీ, అంతకు ముందు జరిగినటువంటి సెమీస్ లో కానీ, లేదంటే సూపర్ 8 మ్యాచ్ లో కానీ వీటన్నిటికీ సంబంధించి చాలా అద్భుతంగా భారత్ రాణించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అంటే కమర్షియల్ పరంగా చూసుకుంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు భారీ ఆదాయాన్ని కూడా ఆర్జించింది. దీని పాకిస్తాన్ మ్యాచ్ లో కానీ, ఆ తర్వాత ఇటు న్యూజిలాండ్ తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో కానీ, ఇంగ్లాండ్ తో జరిగినటువంటి సెమీస్ మ్యాచ్ లో కానీ భారత్ కు భారీ ఆదాయం సమకూరిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రకటనల ద్వారా కానీ, లేదంటే ఇటు మైదానాలకు వచ్చే టికెట్లు కానీ, వీటన్నిటికీ అభిమానుల నుంచి వచ్చేటువంటి ఆదాయం కానీ ఇవన్నీ కూడా భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారీగా నగదు బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు 131 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అందులో 131 కోట్ల రూపాయలు ఆటగాళ్లకు, అదేవిధంగా కోచింగ్ సపోర్టింగ్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా సమానంగా పంచనున్నారు. అయితే కొన్నిసార్లు మాత్రం వాటాల్లో భాగంగా ఆటగాళ్లకు ఎక్కువని కోచింగ్ స్టాఫ్ కి తక్కువగా ఉంటుంది. గతంలో ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో దీంట్లో కొంత మార్పులు చేసి ప్రతి ఒక్కరికి కూడా సమానంగానే, ఎందుకంటే విజయంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. అది ఫిజియో కానీ, హెడ్ కోచ్ కానీ, లేదంటే ఎవరు చూసుకున్న బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ ఎవరున్నా సరే వీళ్ళందరి భాగస్వామ్యం సమానంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అందరికీ సమానంగా ఉండాలి అనే వాదన ఒకటి తీసుకురావడం, తాను కూడా అదే అమలు చేయడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పుడు ఆటగాళ్ళందరికీ కూడా సమానంగానే పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది. 131 కోట్ల రూపాయలను కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా భారత క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అనేటువంటి బీసీసీఐ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ స్థాయిలో ఆటగాళ్లకు నజరానా ప్రకటించడం అనేది నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి. అంటే వెంకట్, గతంలో వరల్డ్ కప్ అప్పుడు కూడా ఎంత నజరానా ప్రకటించింది, ఈసారి ఎక్కువ ప్రకటించిందా, అంతకన్నా ఏంటి? గతంలో 65 నుంచి 70 కోట్ల వరకు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దాన్ని భారీగా ప్రకటించడం జరిగింది. అంటే 2024 కంటే కూడా ఇప్పుడు సగానికి సగం ఎక్కువ, అంటే 2 రెట్లు, 1 రెట్లు ఎక్కువగానే ప్రకటించడం జరిగింది. దీంతో నాటు ఆటగాళ్లలో కూడా సరికొత్త యువ ఆటగాళ్లలో కానీ వీళ్ళందరిలో కూడా సరికొత్త ఉత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి చర్యలు అనేవి క్రికెట్ కు ప్రాణం పోసే విధంగానే ఉంటాయి. చాలా చోట్ల ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న చిన్న దేశాల్లో ఈ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ భారత్ ఈ స్థాయిలో ప్రకటించడం అనేది ఆటగాళ్ళకు కూడా సరికొత్త ఉత్సాహం వస్తుంది. భవిష్యత్తులో మెగా టోర్నీలో రాణించేటప్పుడు కూడా మరింత ఉత్సాహంతో రాణించే విధంగా ప్రోత్సాహం ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఏడాదికి వన్డే వరల్డ్ కప్ ఉంది. అలాగే తర్వాత కొన్ని ఛాంపియన్స్ ట్రోఫీలు కానీ వీటన్నిటికీ సంబంధించి భారత్ అద్భుతంగా రాణిస్తే ఆ నజరానా అనేది మరింతగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అనే సంకేతాలు కూడా బీసీసీఐ ఇచ్చేసింది. ఇప్పుడు ఉదాహరణకు మన పాకిస్తాన్ తో మ్యాచ్ లో చూసుకుంటే భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఆ మ్యాచ్ ద్వారా బీసీసీఐకి దాదాపుగా 1300 నుంచి 1800 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అందుకని ఇటువంటి నజరానాలు అన్ని కూడా ఇస్తూ ఉంటుంది సహజంగా. అటు ఆటగాళ్లకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇందాక మనం మాట్లాడుకున్న తిలక్ వర్మకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది అని చెప్పేసి. కాబట్టి మిగిలిన ఆటగాళ్లు కూడా ఆయా రాష్ట్రాలు, సూర్యకుమార్ యాదవ్ కి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదంటే ఇటు మిగిలిన రాష్ట్ర వాషింగ్టన్ సుందర్ తమిళనాడు ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా కేరళ ప్రభుత్వం సంజు శాంసన్ కి ఇలా ఎవరికి వాళ్ళకి అందించేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఎలా ఉన్నా సరే క్రీడల్ని, క్రికెట్ ని ప్రోత్సహించే విషయంలో బీసీసీఐ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి అడుగులు కానీ అభినందనీయమనే చేసుకోవాలి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ఇచ్చింది. డెఫినెట్ గా కూడా ఇచ్చినటువంటి నజరానా ప్లేయర్స్ లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుందని కూడా స్పోర్ట్స్ అనలిస్టులు చెప్తున్నారు. ఒక ధనిక క్రికెట్ బోర్డుగా కూడా బీసీసీఐ ఉంది. ఇక దీంతో కూడా టీమిండియా తన ప్రదర్శనతో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఈ కప్పుని గెలుచుకోవటం జరిగింది. ఆ తర్వాత మన ప్లేయర్స్ చేస్తున్న హడావిడి కూడా మనం సోషల్ మీడియాలో చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి ట్రోఫీతో, వరల్డ్ కప్ ట్రోఫీతో కూడా వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతూ, లేకపోతే వాళ్ళతో పాటే ఉంచుకుంటూ కొన్ని వీడియోస్లో, సోషల్ మీడియాలో వీడియోస్లో వాళ్ళు పోస్ట్ చేయటం కానీ ఇవన్నీ చాలా ఆనందోత్సాహాలు ఇస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో బీసీసీఐ భారీ నజరానా ప్రోత్సహించడం, వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వటము,
ఇది యువ క్రికెటర్స్లో కూడా డెఫినెట్గా కూడా ఇంకొంచెం ప్రోత్సహించే విధంగా కూడా ఈ నజరానా ఉంది. గతంలో దానికన్నా ఈసారి డబుల్ చేయటం కూడా చాలా ఆనందంగా ఉందంటూ కూడా దీని గురించి అయితే మనం చూడొచ్చు.